175. నమ్మకం. ఎవరినో మనం గొప్పవాడు అని ఆరాధిస్తాం. అంతకంటే గొప్పవాడు మరి ఒకడు కనిపిస్తే అతన్ని వదిలి రెండవ వాడిని కొట్టుకుంటాం. అసలు ఆరాధనలోనే లోపం ఉంది. మనిషికి అవసరమైంది విషయాన్ని అర్థం చేసుకోవడం. ఆరాధనలో ఆలోచన ఉండదు. అది సంఘర్షణకు దారితీస్తుంది. నమ్మకం, విశ్వాసం అన్నవి మనిషిని మనసుని ఎదగనివ్వవు. విభిన్న అభిప్రాయాలని అవి మనసులోనికి రానియవు. అర్థం చేసుకోవడానికి ఇష్టపడవు. బంధుత్వాల బంధనాల వల్ల, విశ్వాసాల వల్ల మనసు పెరగదు. మనిషిలో వివేకం అన్నది వికసించదు. ఒక రామభక్తుడు ఉండేవాడు. అతడు రోజు పునస్కారాలతో జపతపాలతో గడిపేవాడు. జనం అతన్ని గొప్ప భక్తుడుగా జమకట్టారు. రోజు రామాలయానికి వెళ్ళడం, భజనలు, పురాణ కాలక్షేపాలు చేసేవాడు. అందరూ అతన్ని గౌరవించేవాడు. అతనికి ఒక మిత్రుడు ఉండేవాడు. అతను బాగా చదువుకున్నవాడు మాత్రమే కాదు, వాటి సారాంశాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు. ఆ రామభక్తుడికి అతనికి ఎప్పుడూ వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. అన్నింటికీ పరిష్కారం రామభజనే, రామనామస్మరణే అని అతడు అనేవాడు. పెద్దలు తారక మంత్రం అని ఊరికే అన్నారా అన్నాడు. మిత్రుడు ఉట్టినే రామనామ స్మరణ చేస్తే ఉట్టికి స్వర్గానికి ఎగరలేరు. రాముడిని ఆదర్శ జీవితం, ఆ జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతవరకే మన జీవితం మనది, మన అనుభవాలు మనవి, మన సమస్యల్ని మనం ఎదుర్కోవాలి. వాటి పట్ల వివేకంతో మనం ప్రవర్తించాలి. గుడ్డిగా ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు అనేవాడు. భక్తుడు ఒప్పుకునేవాడు కాదు. వాళ్ళ మధ్య స్నేహానికి వాళ్ళ అభిప్రాయాలు అడ్డు రాలేదు. ఒకరోజు మిత్రుడు రామభక్తుడిని చూడ్డానికి వచ్చాడు. కబుర్లు చెప్పుకున్నాక భక్తుడు, మిత్రమా, ఇప్పుడు నేను మారిపోయాను. వెనుకుట్లాగా గుళ్ళో గోపురాలు యాత్రలు చేయట్లేదు. కారణం నాకు జ్ఞానోదయం అయ్యింది. జ్ఞానోదయం కలిగిన తరువాత పూజలు, మంత్రాలు వీటిల్ని చేయవలసిన అవసరం లేదు అని తెలిసింది. నాకు పరమాత్మ దర్శనం అయ్యింది అన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. రామభక్తుడికి గుండెపోటు వచ్చినట్లు మిత్రుడికి కబురు వచ్చింది. హడావిడిగా స్నేహితుడిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి అడుగు పెడుతూ పడక మీద ఉన్న రామభక్తుడిని చూశాడు. అతను వణుకుతూ రామ్ 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 అంటూ రామనామ జపాన్ని చేస్తూ ఉన్నాడు. మిత్రుడు అతడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏం చేస్తున్నావో గమనించావా? ఇలాంటి నామజపాలు, పూజలు చెయ్యను, మానేశాను అన్నావు కదా అన్నాడు. భక్తుడు, మిత్రమా, నిజంగా నేను రామనామ స్మరణ చెయ్యాలి అనుకోలేదు. కానీ నాకు గుండెపోటు వచ్చిన వెంటనే నాకు తెలియకుండా మనసు నుంచి రామనామం పైకి వెలువడుతూ ఉంది అన్నాడు. మిత్రుడు, అందుకే అప్పుడే నేను అన్నాను, నువ్వు దేన్నైనా అర్థం చేసుకునేదాకా అది నిన్ను వదిలిపెట్టదు. నువ్వు రామనామం జపించేవాడివి, అర్థం చేసుకునే దానికి ప్రయత్నించేవాడివి కాదు. తరువాత జ్ఞానోదయం, భ్రాంతి ముందుకు వచ్చింది. రామనామం కూడా బయటకు వచ్చింది. మన మనసులో ఒక నమ్మకం గూడు కొట్టుకుని ఉంటాయి. మన
సంతోషం, మనలో ఉన్న దుఃఖం ఇవి ముందుకు వస్తాయి. మనలో ఉన్న పూర్వ అలవాట్లు అంతర్మనస్సులో నిక్షిప్తమైపోయి ఉంటాయి. కాబట్టి ఏది అలవాటుగా చేసుకోకుండా దానిని అర్ధ రహితంగా కాకుండా సరిగా అవగాహన ఉండాలి. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు